ఏమైనా కానీ మన సీఎం సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడప్ప. ఇన్ని దినాల సంది బండి భగీరథను పట్టుకుంటలేరు. పోలీసులు ఇంతగానం ఎందుకు ఆలస్యం చేస్తారు? ఆయనతో పిల్లగాడు దేశం దాటిపోయిందా? ఎవరు ఎన్నుకుండి సపోర్ట్ చేస్తారు అనుకుంటా తాలో తీరు మాట్లాడుతుంటే రేవంత్ సార్ అస్సలు ముచ్చట కుల్లంకుల్లా చెప్పేసిండు. వాళ్ళ ఇంటోళ్ళు ఇగో పట్టుకపోర్రని అప్ప చెప్తే మంచిది అనుకుంటే గీ తీరులో కొత్త కోణం చూపెట్టిండు. దేశం మీద ఇన్ని సీసీటీవీలు, సెల్ ఫోన్లు ట్రాక్ చేసి దునియా లేడున్నా దొరకబట్టే టెక్నాలజీ, సిగ్నల్తోనే సింపుల్గా జాడదోలాడే సాఫ్ట్వేర్లు, ఆధార్ నెంబర్తోనే ఎటువంటి ఆధారాలైనా దొరకబట్టే వ్యవస్థలు ఉండి కూడా పోక్సో కేసు పడ్డ నిందితుడిని 8-9 రోజులైనా పట్టుకోలేకపోయారంటే ఏం పనితరం ఇది? పోలీస్ శాఖ పతారా పలసగైతే తప్ప ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఇగో ఈ తీరులో పబ్లిక్ అంతా తీరొక్క తీరు మాట్లాడుతుంటే సీఎం సార్ ఏమంటుండో ఈనురిగా. అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. బండి భగీరథ్ పరారీలు ఉన్నాడు కదా అని అంటే అలా నాయన పట్టుకొచ్చి పోలీసులకు అప్ప చెప్పాలని సూచన చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. వారే వాహ్, ఓ సీఎం అయ్యుండి హోంశాఖ కూడా ఆయన తానే పెట్టుకొని పోక్సో కేసు పడ్డ నిందితుడు వారం కంటే ఎక్కువ రోజులైనా జాడపత్త లేడా అని జనాలు తిడుతున్నా కూడా పట్టించుకోకుండా అలా ఆయన అప్ప చెప్తే మేము లోపటేస్తామన్నట్టు మాట్లాడితే ఏ తీరు సర్కారు అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు జనాలు. ఇక కేసులు పడ్డోళ్ళు తప్పించుక తిరుగుతున్న వాళ్ళనంతా ఎవరింటోళ్ళు వాళ్ళు ఇగో పట్టుకపోరని సర్ది కట్టి 2 జతల బట్టలు కట్టెల సంచులు పెట్టి తోలితే ఇంకా పోలీసుల డ్యూటీ ఏందన్నట్టు. ఓ దిక్కు భగీరథను లోపటేయొద్దనే పవరు, పదవి, పతారా, పైసా అన్ని వాడుతుంటా కాపాడే తందుకు కథలు పడుతున్నారని బయట సోషల్ మీడియాలో బాజాబ్తో తిట్టిపోస్తున్నారు. అన్ని చూసుకుంటా ఇనుకుంటా కూడా వాళ్ళే తెచ్చి పట్టియాలన్నట్టు మాట్లాడితే పబ్లిక్ ఏం భరోసా ఇస్తున్నట్టు, న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఏ తీరులో పెంచినట్టు అని అనుకుంటే గట్టిగా నడుచుకుంటూ రేవంత్ రెడ్డి మాటలిన మందంతా కూడా.